వాటిని దాటుకొని రావటానికి దేవుడు కృపనిచ్చే దేవుడు. మీకున్నటువంటి మరి వ్యాధి బాధలు, కష్ట నష్టాలు, అసమాధాన పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోవాలంటే ఆయన కృప కొరకు ఈ దినాన నువ్వు వేడుకో. ఈ మాటలు వింటున్న నీవు ఆయన కృప కావాలని నువ్వు కోరుకొని విశ్వాసం ఉంచి ఆయన కృప కొరకు కనిపెడితే ఆయన కృప కొరకు కనిపెట్టి వారు ఏందో ఆయన ఆనందించు వాడై ఉన్నాడు. ఆనందిస్తూ నీకు బలాన్ని మరి సంతోషాన్ని, అతిశయాన్ని కలగ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఈ దినాన ఈ కృపావార్త మీకు ఏమైనదంటే, నా కృప నీకు చాలును. మీ కుటుంబాలకి, మీ జీవితాలకి, మీ వ్యక్తిగత చదువులకు కానీ, మరి సంఘానికి కానీ, ప్రతి ఒక్కరికి కానీ ఆయన కృప ఉంటే చాలును. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ దినాన మనము దేవుని సన్నిధానములో ఆయన కృప కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ దినాన ఆయన కృప ద్వారా మనము నడిపించబడినట్లుగా, దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్.